ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని ప్రభుత్వ కళాశాల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే కొంతమంది ఉపాధ్యాయులు అయితే మా పట్ల అయితే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. మా పిల్లల్ని అయితే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, కొంతవరకు చాటింగ్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, అయితే కొంతవరకు అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం గంభీరావుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే ఇద్దరు ఉపాధ్యాయులు అయితే కొంత కీచక పర్వానికి అయితే తెరలేపారని చెప్పొచ్చు. కొంతవరకు అయితే పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూనే కొంతవరకు అయితే చాటింగ్లు చేయడం అయితే జరిగిందని అయితే వారి తల్లిదండ్రులు అయితే ఇక్కడైతే కొంతవరకు రావడం జరిగింది. అంతేకాకుండా కొంత ఆందోళనకర పరిస్థితులు అయితే ఏర్పడే ప్రస్తుతం అయితే మనమైతే ఈ పాఠశాల దగ్గర అయితే ఉన్నాము, ఈ కళాశాల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే దాదాపు 500 మంది విద్యార్థులు అయితే చదువుకుంటున్నారు. ఇతర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికైతే విద్యార్థులు అయితే రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అయితే పాఠశాలలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, అంతేకాకుండా కస్తూర్బాలకు సంబంధించి అయితే నిత్యం వార్తలకు ఎక్కుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొందని చెప్పొచ్చు. మొన్న పెద్దాపూర్, మెట్పల్లి పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఇద్దరు పిల్లలు పాము గుడి చనిపోవడం కావచ్చు, అంతేకాకుండా తంగలపల్లిలోని మరో గురుకుల పాఠశాలలో పిల్లలు అయితే కొంతవరకు అయితే సిరిసిల్ల సిద్దిపేట రోడ్డుపై బైఠాయించడం కావచ్చు. నిన్న ఇల్లంతకుంట దగ్గర మరొక విద్యార్థికి పాము కుట్టడం కావచ్చు, అంతేకాకుండా ఈరోజు ఉదయం మరొక పాప కస్తూర్బాకు సంబంధించి అయితే వీర్నపల్లిలో పాఠశాల భవనం పైనుంచి అయితే దూకడం కావచ్చు. కొంతవరకు అయితే నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్న పరిస్థితి అయితే పాఠశాలలో అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ పాఠశాలకు సంబంధించి అయితే ఎంతో మందిని అయితే ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దినటువంటి పాఠశాలలు అయితే నేడైతే వార్తల్లోకి ఎక్కుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే కొంత ఇద్దరు కీచక ఉపాధ్యాయులు అయితే మా పాఠశాలలో ఉన్నారు, మా కళాశాలలో ఉన్నారు, వారిని ఖచ్చితంగా తీసేయాలని చెప్పేసి అయితే ఆ పిల్లలు కావచ్చు, వారి తల్లిదండ్రులు అయితే తెలియజేయడం జరిగింది. కొంతవరకు అయితే అమ్మాయిలు కావడం వల్ల అయితే కొంత మాట్లాడడానికి అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అయితే ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, అదే కూడా స్థానికులు కావచ్చు, పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనం అయితే పాఠశాల దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ప్రస్తుతం అయితే లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్తో పాటు మరొక అధికారి అయితే ఇక్కడికి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం వారిని అడిగితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అంటారు. సమాజం అయితే గురువుకి అయితే ప్రత్యేక స్థానాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొంతమంది కీచక ఉపాధ్యాయుల వల్ల అయితే పాఠశాలకైతే పిల్లలు అయితే కంప్లైంట్ అయితే చేస్తున్నారు. మేమైతే పాఠశాల గ్రామం అయితే మారం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని ప్రభుత్వ కళాశాలలో అయితే ఉన్నాము. ఇక్కడైతే ఇద్దరు ఉపాధ్యాయులు అయితే మా పట్ల అయితే అసభ్యంగా ప్రవర్తించారైతే కొంతమంది విద్యార్థులు అయితే వారి పేరెంట్స్ అయితే వారి దగ్గర నుంచి అయితే లెటర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అయితే మనతో పాటు అయితే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? కొంతమంది కీచక ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పేసి కొంతమంది పిల్లలు అయితే చెప్తున్నారు, బయట ప్రచారం కొనసాగుతుంది కదా, ఏం చెప్తారు సార్? మన దగ్గర పనిచేస్తున్నటువంటి ఇంగ్లీష్ లెక్చరరు, అలాగే గెస్ట్ లెక్చరరు అయినటువంటి భానుప్రకాష్ సార్ మీద పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేరెంట్స్ నుంచి, అంటే పిల్లల నుంచి నాకు ఎలాంటి కంప్లైంట్స్ రాలేవు సార్. రిటర్న్గా మధ్యాహ్నము ఆఫ్టర్ లంచ్ తర్వాత వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన తర్వాత సార్లను పిలిపియడం జరిగిన తర్వాత వాళ్ళు ఏదైతే ఉందో ఈ విషయం గురించి వాళ్ళు అడిగారు. వాళ్ళు కూడా అలాంటివి మేము చేయలేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అలాంటి చేయకూడదు అలాంటిది అనేది విషయంతోని వాళ్ళు ఏం చేయడం జరిగిందంటే, మరి ఏదో మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి లెటర్ నా దగ్గర కూడా ఏది లేదు సార్, ఒక క్షమాపణ చెప్పడం జరిగింది. ఒకవేళ మేము తప్పు చేసి ఉన్నట్టయితే, అది తప్పుగా భావించినట్టయితే అది చేయమని చెప్పడం జరిగింది. కరెక్ట్గా ప్రస్తుతం అయితే తప్పు చేయని వారైతే లెటర్ అయితే రాసిచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఇదైతే వీరైతే ఉన్నత విద్యా చదువుకొని అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది కదా. ప్రస్తుతం అయితే లెటర్ రాసిచ్చారంటే తప్పు జరిగినట్టే భావించవచ్చు కదా సార్? తప్పకుండా సార్, అది మాకు సంబంధించినటువంటి విషయంలో పిల్లల నుంచి కానీ ఎలాంటి కంప్లైంట్ నా దగ్గర లెటర్ లేదు. అలాగే ఇప్పుడు అధ్యాపకులు రాసిచ్చినటువంటివి కూడా నా దగ్గర ఎలాంటివి లేవు సార్. అవి వాళ్ళ పర్సనల్గా రాపించుకున్నటువంటిది అయి ఉండొచ్చు. మా వరకు మాత్రం లేదు. ఖచ్చితంగా ఉంటే మా దగ్గర మేము కాపీ అనేది ఉండేది. ఓకే, ప్రస్తుతం చూసినట్లయితే వీరిపై అయితే గతంలో సైతం కొన్ని అభియోగాలు ఉన్నాయని అయితే కొంత స్థానికులు అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? అంటే గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, అంతేకాకుండా ఇంకొక ఉపాధ్యాయుడు కావచ్చు, దీనికి సంబంధించి అయితే గతంలో సైతం కొన్ని ఆరోపణలు ఉన్నాయని అయితే కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? లేదు సార్, మాకైతే అలాంటి విషయాలు నేను కూడా వాళ్ళతో కొలిగినే కాబట్టి ఇప్పుడు ఇక్కడ గౌరవ ప్రిన్సిపాల్ గారు డిఐఓకు వెళ్ళడం వల్ల నేను ఇక్కడ అధ్యాపకునిగా ఉండి ఇక్కడ ఛార్జ్ ఏదైతే ఇంటిమేట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్లో మనం ఉండడం, దాని ప్రకారం ఇక్కడ ఏది జరిగినా నేను అది చేస్తుంటాను. కానీ మనతో ఉన్నటువంటి లెక్చరర్స్ ఎప్పుడు కూడా అలాంటిది చేసినట్టుగా ఇప్పటివరకైతే నా దృష్టికి ఇప్పటివరకైతే రాలేదు సార్. ఈ విషయం మాత్రం నిన్ననే అలా అదవ్వడం, వాళ్ళు రావడం, ఆ తర్వాత అది గొడవలాగా అదవ్వడం,
ఆ తర్వాత వాళ్ళందరూ సర్దుమణిగి దాన్ని ఇంకా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైనా రాయించుకుని ఉండొచ్చు, కానీ నేను అది కూడా గొడవ వరకు దారి తీయడానికి గల కారణాలు ఏమేమి ఉంటాయనుకుంటున్నారు? అంటే ఇదే పిల్లలు అమ్మాయి ఎవరైతే వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అనుకుంటారు సార్, వాళ్ళకు ఊరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అదైతే ఓకే, మరి ఈ అంశానికి సంబంధించి మీరు పిల్లలతో మాట్లాడారా? ఏం చెప్తున్నారండి వారు? మేము పిల్లలతో నేను పై అధికారి అయినటువంటి అది వారికి నేను నిన్న చెప్పాను. అలాగే మా లెక్చరర్స్ కానీ పిల్లలకు కానీ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అలాంటి ఏదైనా ఉన్నప్పుడు మా దగ్గరికి దృష్టికి రిటర్న్గా ఇవ్వాలి అనేది. ఎందుకంటే నేను ఏదైనా ఎవరినైనా ఉన్నప్పుడు రిటర్న్గా ఉన్నప్పుడు మాత్రం నేను కూడా చేస్తాం. మాట పరంగానో లేకపోతే వాయిస్ పరంగానో నేను అడిగి దాన్ని అది చేయలేను సార్. సో ఇప్పటివరకు అయితే నాకు అలాంటిది రిటర్న్గా ఇవ్వలేదు. ఓకే, అంటే రిటర్న్గా ఇవ్వలేదు అంటే వాళ్ళు మౌఖికంగా చెప్పారా పిల్లలైతే? అంటే వారికి సంబంధించి అయితే ఏం చెప్పారు మీతో? మౌఖికంగా అనేది ఏం లేదు సార్. సారు ఏదైతే దాని గురించి నాకు మధ్యాహ్నమే తెలుసు సార్, అంతే. మధ్యాహ్నం వరకు అంటే మీరు మాట్లాడితే ఏం చెప్పారు మీతో పిల్లలు? మాతో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సార్ ఏదైతే ఉందో తను ఏదైతే కొంచెం దురుసుగా మాటలు మాట్లాడుతూ జరుగుతుంది అనేది విషయం చెప్పడం జరిగింది సార్. ఓకే, అంటే మీరు దురుసుగా అంటే ఏంటి సార్? అంటే ప్రస్తుతం అయితే కొంతవరకు అయితే కొంత మెసేజ్ చేశారు, ఫోన్లో చాటింగ్ చేయడం జరిగింది, అసభ్య మెసేజ్లు అయితే పంపించడం జరిగింది. అంతేకాకుండా కొంతవరకు అయితే డబుల్ మీనింగ్ డైలాగులు అయితే వాడుతున్నారని చెప్పేసి అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అంటే దురుసుగా మీన్స్ ఏంటంటే కొంతవరకు అయితే పిల్లల్ని దండించడం తప్పుగా అయితే ఎవరు భావించారు. ఎందుకంటే పిల్లలు బాగుపడాలని అయితే ప్రతి ఉపాధ్యాయుడు అయితే కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని అయితే ఉపాధ్యాయులు అయితే కోరుకుంటారు కదా. కానీ ఇక్కడైతే పూర్తిగా వక్రీకరించినట్టుగా అయితే ఉంది కదా ప్రస్తుతం. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుతం ఏదైతే ఉందో సార్, ఇప్పుడు వాళ్ళకి ఫోన్లో వచ్చినటువంటిది అది పర్సనల్ యాటిట్యూడ్కి సంబంధించి పర్సనల్ నేను మొబైల్ని కూడా ఇప్పటివరకు వాళ్ళు చాట్ చేసింది కూడా నాకెవరూ చూపించలేదు సార్. మీరు అడగలేదండి? మేము అడిగాము, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయన్నారు, చూపించమని అన్నారు. వాళ్ళు ఎవరు కూడా మా దగ్గర ఎలాంటివి లేవని చెప్పారు సార్. ఓకే, అంటే వాళ్ళ దగ్గర ఎటువంటివి లేవంటున్నారు. లేవని. కానీ మరి సార్ అయితే ఆ లెటర్లో అయితే మేమైతే చేయడం జరిగింది, తప్పు చేయడం జరిగింది అనేది ఒప్పుకోవడం జరిగింది కదా. మీరు ఆ ఉపాధ్యాయులతో మాట్లాడారా? ఉపాధ్యాయులతో నిన్న అందరితో మేము చెప్పాను సార్. అందరిగా అంటే ఇప్పుడు ఎవరైతే దీనిలో భావిస్తున్నారో ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఆ వీళ్ళతో అయితే మాట్లాడడం జరిగింది. మేము ఎలాంటిది చేయలేదు సార్, మేము అలాంటివి ఏదీ లేదు అని చెప్పడం జరిగింది సార్. వాళ్ళ పర్సనల్ ఫోన్ నేను తీసుకొని మాత్రం నేను చూడలేదు సార్. చూడాలి కదా సార్, ఎందుకంటే మీరు ఒక బాధ్యత గల వృత్తులు అయితే ఉన్నారు, ఎందుకంటే ఇన్ఛార్జ్గా అయితే ఉన్నారు కదా. అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే వారికి అయితే న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది కదా. అది వాళ్ళ పర్సనల్ కాబట్టి నా వరకు అది కాలేదు సార్, నేను కూడా చూడలేదు. ఓకే, ప్రస్తుతం దీనికి సంబంధించి మరి మీరు పై అధికారులకు ఏమైనా తెలియజేస్తారా? అంటే ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఆ ఉపాధ్యాయులు వస్తున్నారా, ఏంటి సార్ పరిస్థితి? నిన్న సాయంత్రం ఈ సంఘటన జరిగిన వెంటనే నేను మా పై అధికారికి చెప్పడం జరిగింది సార్. వెంటనే ఆయన ఈరోజు ఒకటిన రావడం జరిగింది. దాని మీద పిల్లలతో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు. దానికి సంబంధించినటువంటి కూడా అది. ఈరోజు వచ్చారండి వారు ఇద్దరు వచ్చారా ఈరోజు రాలేదు సార్. ఓకే, అంటే వారికి ఏమైనా నోటీస్ లాంటివి ఏమైనా ఇచ్చారా? అంటే ఏమీ ఇవ్వలేదు సార్, ప్రస్తుతం ఏది ఇవ్వలేదు. ఎక్కడ ఉన్నారు సార్ వాళ్ళిద్దరు ఇప్పుడు? వాళ్ళు ఇప్పుడు అతను సార్ ఏమో లీవ్ పెట్టాడు, అతను ఏది చెప్పలేదు సార్, అబ్సెంట్. అంటే ఏం లీవ్ లేకుండా అబ్సెంట్లో ఉన్నారు? లేవంటే గెస్ట్ ఫ్యాకల్టీ కదా సార్, వాళ్ళకి ఏముండవు సార్. ఏం చెప్తుంటారండి వాళ్ళు? ఏం బోధిస్తారు ఇక్కడ? ఒకరు ఇంగ్లీష్ సార్, ఇంకొకరు ఫిజిక్స్. ఏం పేరు సార్ వాళ్ళ పేరు? ఏం పేరు సార్? అలాగే నాంపల్లి గారు అని, ఓకే, అలాగే భానుప్రకాష్ గారు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము నాంపల్లి అనే అలాగే భానుప్రకాష్ అనే ఇద్దరు ఉపాధ్యాయులు అయితే ఇక్కడ పిల్లల పట్ల అయితే కొంతవరకు అయితే అసభ్యంగా ప్రవర్తించారని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వారి తల్లిదండ్రులు అయితే కళాశాలకైతే రావడం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అయితే వారైతే మాకు చాటింగ్ చేయడం కావచ్చు, అంతేకాకుండా మాతో అయితే దురుసుగా ప్రవర్తించారని అయితే పిల్లలైతే తెలియజేశారని చెప్పేసి అయితే వారి తల్లిదండ్రులు అయితే పాఠశాలకు అయితే రావడం జరిగింది. కళాశాలకు వచ్చిన తర్వాత అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఒక ఉపాధ్యాయుడు అయితే లీవ్ పెట్టి అయితే వెళ్ళడం జరిగింది. మరో ఉపాధ్యాయుడు అయితే గెస్ట్ ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. వారైతే ఈరోజు అయితే కళాశాలకు రాలేదని అయితే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అయితే తెలియజేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి అయితే నేనైతే మా పై అధికారులకు అయితే తెలియజేయడం జరిగింది. ఏమన్నా తప్పులు జరిగి ఉంటే ఖచ్చితంగా వారిపై శాఖపరమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి అయితే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి అయితే మనమైతే కొంతమంది స్థానికులు ఉన్నారు, అంతేకాకుండా కొంతమంది విద్యార్థి సంఘాలు సైతం ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ అయితే వీరిపై అయితే ఎంక్వైరీ చేయాలి, ఖచ్చితంగా వీరిని సస్పెండ్ చేయాలని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇదే అంశానికి సంబంధించి అయితే జిల్లా డిఐఓ ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే కొంతవరకు అయితే ఆ ఉద్రిక్త పరిస్థితులు అయితే వచ్చాయి. నిన్న అయితే ఇక్కడికైతే కొంతమంది పేరెంట్స్ అయితే రావడం జరిగింది. మా పిల్లల్ని అయితే ఇక్కడ ఉపాధ్యాయులు అయితే కొంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అయితే కొంతమంది అయితే ఇక్కడ గొడవ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుతం మీకు ఇలాంటి కంప్లైంట్ వచ్చిందండి? నాకు నిన్న జరిగినటువంటి దానిపైన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు రిపోర్ట్ చేశారు. చేసిన తర్వాత ఈరోజు కళాశాలను సందర్శించడం జరిగింది, విద్యార్థులతో మాట్లాడడం జరిగింది.
కాకపోతే అసభ్యంగా ప్రవర్తించినటువంటి విధానంలో మాత్రం పిల్లలు మాతో ఏం చెప్పలేదు. అయినప్పటికీ కూడా దీని మీద సమగ్ర నివేదిక పై అధికారులకు సమర్పించడానికి సిద్ధం చేశాం సార్. ఓకే, అంటే ప్రస్తుతం ఎంక్వైరీ ఏమైనా చేస్తుందా? అంటే దీనికి సంబంధించి మీరు ఏమైనా చాటింగ్ కానీ పిల్లలతో మాట్లాడడం కానీ ఏమైనా చేశారండి? ఎంక్వైరీ కాదండి, ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రం పై అధికారులకు పంపిస్తాము. అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత పూర్తి వివరణ సమర్పిస్తాం. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు, ఇక్కడైతే డిఐ అయితే ఉన్నారు, శ్రీనివాస్ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. కంప్లైంట్ అయితే మా దృష్టికి అయితే వచ్చిన తర్వాత అయితే అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి అయితే నేనైతే రావడం జరిగింది. దీనిపై అయితే పూర్తి విచారణ జరిపైతే నివేదికను అయితే పై అధికారులకి పంపిస్తాం. తప్పు జరిగినట్లయితే ఖచ్చితంగా శిక్షిస్తామని అయితే అధికారి చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.